Good morning, all of you. This is my 13th lecture on refrigeration and air conditioning subject. In this session, I'm going to explain about a new concept, that is air conditioning systems. Okay, air conditioning systems means AC. Okay, మన houses లో యూజ్ చేసే ఏసీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఈ రోజు క్లాస్ లో ఇంట్రడక్షన్ ఎయిర్ కండిషనర్స్ గురించి ఇంట్రడక్షన్ అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, air conditioning is defined as the process of simultaneous control of temperature, humidity, air circulation, and cleanliness of air in an enclosed space as per the required conditions. So this is the definition of a air conditioning. ఓకే అండి. సో మన ఎయిర్ కండిషనర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ సైమల్టేనియస్ కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్. సో మనకి టెంపరేచర్స్ అనేవి మనకి కావాల్సిన అనుగుణంగా వాటిని కంట్రోల్ చేస్తూ ఉండి, హ్యూమిడిటీ అంటే మనకి ఎయిర్లో ఉండే వెట్ పర్సంటేజ్, అంటే గాలిలో ఉండే తడి పర్సంటేజ్ని మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా, అదేవిధంగా ఎయిర్ సర్క్యులేషన్, ఎయిర్ని సర్క్యులేట్ చేస్తూ లోపలికి బయటికి లోపలికి సర్క్యులేట్ చేస్తూ, అదేవిధంగా మనకి బయట నుంచి గాలిని లోపలికి పంపు చేసేటప్పుడు క్లీన్గా ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా, ఓకేనే, అంటే హార్మ్ఫుల్ వైరసెస్ని ఇలాంటి వాటిని బయట నుంచి లోపలికి క్యారీ చేయకుండా ఆ ఎయిర్ని క్లీన్ చేసి, ఓకేనా, ఆ ఎయిర్ని సర్క్యులేట్ చేస్తూ ప్లస్ ఆ సర్క్యులేట్ చేసిన ఎయిర్ని క్లీన్ చేస్తూ ఒక క్లోజ్డ్ స్పేస్, ఓకే అండి, క్లోజ్డ్గా ఉన్న ఒక ఏరియాలో మనకు కావాల్సిన రిక్వైర్డ్ కండిషన్స్, ఓకే అండి, అంటే ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత హ్యూమిడిటీ ఉండాలి, ఎంత ఎయిర్ అనేది ఫ్యాన్ యొక్క స్పీడ్ ఎలా ఉండాలి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఒక క్లోజ్డ్ స్పేస్లో మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే ఒక ఎక్విప్మెంట్, మెకానికల్ ఎక్విప్మెంట్ని ఎయిర్ కండిషనర్ అంటాం. ఓకే అండి. ఎయిర్ కండిషనర్ అంటే ఏంటి? ఒక క్లోజ్డ్ స్పేస్లో, అంటే ఒక క్లోజ్డ్గా ఉండే ఒక రూమ్లో, అది రూమ్ యొక్క ఏరియా అనేది డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే అండి. సో ఆ కాకపోతే ఇక్కడ కంపల్సరీ క్లోజ్డ్గా ఉంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ టెంపరేచర్స్ అనేది మనం మెయింటైన్ చేయగలం కాబట్టి, సో క్లోజ్డ్గా ఉండి ఒక స్పేస్లో మనకు కావాల్సిన టెంపరేచర్స్ని కంట్రోల్ చేస్తూ, అదేవిధంగా హ్యూమిడిటీ, ఆ గాలిలో ఉండే తేమని, ఆ వెట్ పర్సంటేజ్ని కూడా కంట్రోల్ చేస్తూ, ఎయిర్ని లోపలికి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తూ, ఆ లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చే ఎయిర్స్ని క్లీన్ చేస్తూ, అంటే వాటిలో ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ హార్మ్ఫుల్ వైరసెస్ని కానీ క్లీన్ చేస్తూ, మనకు కావాల్సిన క్లోజ్డ్ స్పేస్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు, అంటే కూల్గా ఉండాలంటే కూల్గా, లేదు హీట్ అంటే హాట్గా ఉండాలంటే లోపల రూమ్ అనేది హాట్ టెంపరేచర్స్లో ఉండాలంటే హాట్గా, మనకు కావాల్సిన విధంగా మనకి చేసే ఆ మిషన్ ఏమంటారు? ఎయిర్ కండిషనర్ అంటారు. ఓకే అండి. ఎయిర్ కండిషనర్స్ అంటే ఓన్లీ కూలింగ్ పర్పసే కదండి, హీటింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం. సో మన రిక్వైర్మెంట్స్ అనేది అది ఎక్కువ టెంపరేచర్ ఉండాలా, తక్కువ టెంపరేచర్ ఉండాలా, డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే. So the conditioning of air means either heating the air or cooling the air with the addition or subtraction of the moisture content. సో మనకి ఇప్పుడు ఒక రూమ్ లో, ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో సమ్మర్ సీజన్స్ లో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. అదే మనకి ఏదన్నా ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా వాళ్ళకి వింటర్ సీజన్స్ లో ఎక్కువగా కూలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి సమ్మర్ సీజన్స్ లో ఉండే ఎక్కువ టెంపరేచర్స్ ని ఇండియాలో, సమ్మర్ సీజన్స్ లో ఏంటి, హాట్ టెంపరేచర్స్ ని మనం తట్టుకోవడానికి రూమ్ లో చల్లదనంగా ఉంటుంది, కూలింగ్ పర్పస్ కి ఎయిర్ కండిషన్ యూజ్ చేస్తాం. అదే ఫారినర్స్ అయితే అమెరికా అండ్ యూకే అలాంటి దేశాల్లో వింటర్ సీజన్ లో హీటర్ లాగా యూజ్ చేస్తారండి ఈ ఎయిర్ కండిషనర్ ని. హీటర్ లాగా అంటే లోపల టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఎందుకంటే అక్కడ బయట సరౌండింగ్స్ టెంపరేచర్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఫారిన్లో అయితే మంచు ఉంటుంది కాబట్టి బయట ఎక్కువ చల్లగా ఉంటుంది అండి, లో టెంపరేచర్స్ ఉంటాయి బయట. సో ఆ లో టెంపరేచర్స్ ని లోపల ఉన్న వ్యక్తులు సో కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు కదా. సో అందుకని
ఆ టెంపరేచర్స్ ని రైజ్ చేయడానికి హీటర్స్ ని యూజ్ చేస్తారు ఈ ఎయిర్ కండిషనర్స్ లో. అంటే ఎయిర్ కండిషనర్స్ అనేవి హీటర్స్ లాగా యూజ్ అవుతాయి, అదేవిధంగా కూలింగ్ ఫ్యాన్స్ లాగా కూలింగ్ చేసే ఎక్విప్మెంట్ లాగా కూడా యూజ్ అయ్యింది, కూలర్స్ లాగా. ఓకే అండి, బోత్ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. Air conditioning deals with the supplying and maintaining of conditioned air as per the desired internal conditions irrespective of outside atmospheric conditions. సో ఎయిర్ కండిషన్స్ అనేవి అసలు ఏం చేస్తాయి అంటే బయట సరౌండింగ్స్ లో ఉండే సరౌండింగ్ కండిషన్స్ ఏంటి, హై టెంపరేచర్స్, లో టెంపరేచర్స్ కానీ, హై ప్రెషర్స్, లో ప్రెషర్స్, ఇట్లా బయట మనకి అట్మాస్ఫిరిక్ ఎయిర్ లో టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ అనేవి డిఫరెంట్ గా మారుతూ ఉంటాయి. ఓకే అండి, వాటికి సంబంధం లేకుండా మనకి లోపల మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్పేస్ ని మనకు కావాల్సిన విధంగా మెయింటైన్ చేయడానికి ఈ ఎయిర్ కండిషనర్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. ఎయిర్ కండిషనర్ ఈజ్ అన్ అప్లయన్స్ దట్ స్టెబిలైజెస్ ది ఎయిర్ టెంపరేచర్. సో ఎయిర్ కండిషనర్ అనేది ఏంటి, ఒక వాడుకునే మన ఈ యొక్క రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ఒక అప్లయన్స్. ఓకే అండి, సో మన హౌసెస్ లో ఎక్కువగా యూజ్ చేసే ఒక రెగ్యులర్ అప్లయన్స్. అది ఏం చేస్తుంది, స్టెబిలైజెస్ ది ఎయిర్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ విత్ ఇన్ ఏ గివెన్ స్పేస్ బై యూజింగ్ రిఫ్రిజరేషన్ సైకిల్. సో ఇక్కడ కూడా మనకి రిఫ్రిజరేషన్ అనేది ఉంటది, ఇక్కడ కూడా రిఫ్రిజరేషన్ యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. సో మనకి ఈ ఎయిర్ కండిషనర్ ఏం చేస్తుంది, స్టెబిలైజెస్ ది ఎయిర్ టెంపరేచర్. సో మనకి లోపల ఎయిర్ యొక్క టెంపరేచర్ ని స్టెబిలైజ్ చేయడానికి, అదేవిధంగా ఆ ఎయిర్ లో ఉండే వెట్ పర్సంటేజ్ అనేది, అంటే ఎయిర్ లో ఉండే వాటర్ పర్సంటేజ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఓకే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్? ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ద ప్రెసెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ విచ్ మే వ్యారీ కంటిన్యూస్లీ ఫ్రమ్ హాట్ క్లైమేట్స్ టు కోల్డ్. అంటే మనకి అదే కండిషనింగ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. సో మనకి ప్రతిసారి మనకి హాట్ నుంచి కోల్డ్ టెంపరేచర్స్ కి, కోల్డ్ నుంచి హాట్ కి ఈ సీజన్స్ మారుతూ ఉంటాయి. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్ తీసుకుంటే మనకి డిఫరెంట్ గా ఉంటాయండి బయట అట్మాస్ఫిరిక్ కండిషన్స్. ఓకేనా, ద ఎయిర్ మస్ట్ బి కూల్డ్ ఇన్ హాట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్. మనకి లోపలికి వచ్చే ఎయిర్ ని కూల్ చేయాలి. ఎప్పుడు, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ మనకు కూల్ చేయాల్సింది లోపల రూమ్ ని. సమ్మర్ సీజన్ లో మన యొక్క రూమ్ ని కూల్ చేయాలి. ఓకే, అదే వింటర్ సీజన్ లో ఏం చేయాలి, హీట్ చేయాలి. ఓకే అండి, అట్ ది సేమ్ టైం ఎయిర్ మస్ట్ బి హీటెడ్ ఇన్ కోల్డ్ అట్మాస్ఫియర్ కండిషన్. బయట బాగా చల్లగా ఉన్నప్పుడేమో లోపల హీట్ చేయాలి, అదే బయట ఎక్కువ వేడిగా ఉంటే లోపల కూల్ చేయాలి, మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్పేస్, రిక్వైర్డ్ ఏరియాలో. ఓకే అండి, అట్ ది సేమ్ టైం ద డస్ట్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ ది అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఆర్ టు బి రిమూవ్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ షుడ్ బి ప్రాపర్. సో అదేవిధంగా ఎయిర్ కండిషనర్ ఏం చేయాలి, బయట నుంచి వచ్చే ఎయిర్, అంటే మనకి బయట సరౌండింగ్స్ లో ఉన్న ఎయిర్ ని లోపలికి మన రూమ్ లోకి పంపిస్తా ఉన్నప్పుడు ఆ రూమ్ లోకి డస్ట్ పార్టికల్స్ కానీ, హార్మ్ఫుల్ వైరసెస్ కానీ కలిసి ఎయిర్ లో వస్తా ఉంటాయి. వాటిని ఏం చేయాలండి, ప్యూరిఫై చేయాలి. ఓకేనా, సో ఆ డస్ట్ పార్టికల్స్ అవన్నిటిని రిమూవ్ చేసి, అదేవిధంగా ఆ ఎయిర్, ఇప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే వేరే కొన్ని ఆ లోపల ఉన్న ఆ ఫ్యాన్ కి అడ్డంగా ఉండిపోయి ఎయిర్ కరెక్ట్ గా లోపల నుంచి బయట నుంచి లోపలికి కరెక్ట్ ఫ్లో అవ్వట్లేదు అనుకోండి, మనకి ఆ మిషన్ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వదు కదా. సో అందుకని లోపల ఆటోమేటిక్ గా క్లీనింగ్ చేసే టెక్నాలజీని మనం లోపల ఇన్సర్ట్ చేయాలండి. సో ఎయిర్ కండిషనర్స్ ఏం చేయాలంటే ఆటోమేటిక్ డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయాలి, అదేవిధంగా రిమూవ్ చేస్తానే ప్రాపర్ గా మనకి ఎయిర్ ఫ్లో అని ప్రాపర్ గా లోపలికి బయట సర్క్యులేట్ అయ్యే విధంగా అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఆఫ్ ఎయిర్ ఈస్ టు ప్రొవైడ్ హ్యూమన్ కంఫర్ట్ అట్ ఆల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. సో మెయిన్ గా మనకి ఆబ్జెక్ట్, రిఫ్రిజరేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి మనుషులకి కావాల్సిన కంఫర్ట్ అంటే ఇక్కడ
అన్ని కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్, అన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో మనం కంఫర్ట్ గా ఫీల్ అయ్యే విధంగా ఆ ఎయిర్ కండిషనర్ అనేది చేయాలి. కంఫర్ట్ గా ఫీల్ అవటం అంటే వింటర్ సీజన్ లో మనకి చల్లగా కావాలనుకుంటాం, అదే రైనీ సీజన్ లో కొంచెం హీట్ గా ఉండాలనుకుంటాం రూమ్. సో మన యొక్క రిక్వైర్మెంట్స్, దట్ ఈస్ అవర్ కంఫర్ట్. ఓకే, సో ఆ కంఫర్ట్స్ ని బట్టి మనకు ఎన్విరాన్మెంటల్, బయట ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బేస్ చేసుకొని మనల్ని కంఫర్ట్ గా ఉంచగలగటమే దాని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అండి, ఉంచటమే. ఓకే, apart from human comfort, conditioning of air is also essential for industries. సో ఓన్లీ మనుషులనే కాదండి, మన ఇండస్ట్రీస్ లో కూడా వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్, కమర్షియల్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. మన ఫ్యాక్టరీస్ లో కొన్ని రియాక్టర్స్ ని కూల్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు మెడిసిన్స్ ఉంటాయి, మెడికల్ షాప్స్ లో మెడిసిన్స్ ని కూల్ గా ఉంచాలి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో ఆ కోటింగ్ ఉంటుందంటే అక్కడ కెమికల్ మిక్సింగ్ జరిగేటప్పుడు అక్కడ క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉండాలి, లేదంటే దాని యొక్క టెక్స్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇట్లా మన ఇండస్ట్రీస్ లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి, ఎయిర్ కండిషనింగ్ యొక్క అప్లికేషన్స్. ఓన్లీ మన హ్యూమన్ కంఫర్టే కాదు, మనకి ఇండస్ట్రియల్ గా కూడా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది ఒకసారి మీరు చూస్తే ఇది మనకి హౌసెస్ లో యూజ్ చేసే డొమెస్టిక్ ఎయిర్ కండిషనర్ అండి. అదే ఈ టైప్ చూడండి, ఇది వచ్చేటప్పటికి సెంట్రల్ ఏసీస్ కానీ, లేదంటే ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే ఎయిర్ కండిషనర్స్ అనమాట. ఇండస్ట్రీస్ లో ఏంటంటే ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, లార్జ్ ఏరియాస్ ఉంటుంది స్పేస్ అనేది. సో అక్కడ మొత్తం సర్క్యులేట్ అవ్వాలంటే మనకి ఈ విధంగా డక్ట్స్ అంటారు వీటిని. ఈ డక్ట్స్ ని యూజ్ చేసి ఆ ఎయిర్ కండిషనర్ అనేది ఇటు సైడ్ ఉంటుంది, ఆ ఎయిర్ కండిషనర్ ఇటు నుంచి లోపలికి ఆ ఎయిర్ ని పంపిస్తూ ఉంటే ఆ పాసెస్ ద్వారా మనకి కావాల్సిన రిక్వైర్డ్ స్పేస్ ఎక్కడైతే కూల్ చేయాలో ఆ కూల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇండస్ట్రీస్ లో ఈ విధంగా అరేంజ్మెంట్ ఇస్తాం మనం. హోటల్స్ లో కానీ, ఇక్కడ ఫ్యాక్టరీస్ లో కానీ, ఇండస్ట్రీస్ లో కానీ మనం ఈ విధంగా ఇస్తామండి. ఇది అయితే మన హౌసెస్ లో ఈ విధంగా స్మాల్ ఏరియా అంటే చిన్న రూమ్స్ కి అయితేనేమో ఈ విధమైన కండిషనర్ యూజ్ చేస్తాం. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. సో ఈ ఎయిర్ కండిషనర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది తీసుకుంటే ద ఫాలోయింగ్ ఆర్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. సో ఇప్పుడు మీకు చెప్పబోయేవన్నీ మనకి ఈ డక్ట్ టైప్ లో కానీ, లేదంటే ఈ డొమెస్టిక్ టైప్ లో ఉన్న ఈ ఎయిర్ కండిషనర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ప్రొవైడ్స్ హ్యూమన్ కంఫర్ట్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్స్. సో ఈ ఎయిర్ కండిషనర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా? మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో, అంటే మన మన యొక్క బిల్డింగ్స్ లో కానీ, అదేవిధంగా థియేటర్స్ లో కానీ, క్లోజ్డ్ గా ఉండే థియేటర్స్ లో కానీ, లేదు షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా అక్కడ షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ గా, అంటే క్లైమేట్ అనేది అది కూల్ గా ఉంచడానికి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ గా ఉండడానికి ఎయిర్ కండిషనర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఫర్ ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ కంప్యూటర్స్. సో ఈ ఎయిర్ కండిషనర్స్ మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా? కంప్యూటర్స్ ని ఎక్కువగా ఎక్కడైతే ప్లేస్ చేసి వర్క్ చేస్తూ ఉంటారో, కంప్యూటర్స్ మీద ఎక్కువగా వర్క్ ఎక్కడ చేస్తూ ఉంటారో ఆ ల్యాబ్స్ లో కానీ, ఆ ఆఫీసెస్ లో ఈ ఎయిర్ కండిషనర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రాపర్ గా ఆ కంప్యూటర్స్ అనేవి వర్క్ అవటానికి. కంప్యూటర్సే కాదండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కడైతే ఎక్కువగా వర్క్ చేస్తామో అక్కడ కంప్యూటర్స్ కావాలి. నెక్స్ట్, ఇన్ ఫుడ్ ఇండస్ట్రీస్. సో ఫుడ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ ఎయిర్ కండిషన్స్ యూజ్ చేస్తాం. ఎక్కడ? ఎగ్జాంపుల్ ఏంటి? బెవరేజెస్ అండ్ పెరిషబుల్ ప్రొడక్ట్స్. సో మనకి మీట్ కానీ, ఫిష్ కానీ, లేదంటే కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటివి స్టోర్ చేసే ఉంటాయి కదండి, స్టోరేజెస్, కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా, వాటిలో ఈ ఎయిర్ కండిషన్స్ ఈ టైప్ డక్ట్స్ టైప్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఫోటోగ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో మన ఫోటోగ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఫొటోస్ ని ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ ఉంటాయండి. ఓకే అండి, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కొన్ని ప్రింటింగ్ రూమ్స్ లో కానీ. ఓకే అండి, అది చేసినప్పుడు అక్కడ మనకి టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటే మన క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ వస్తుంది. అదేవిధంగా థియేటర్స్ లో, హాస్పిటల్స్ లో యూజ్ చేస్తాం. ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి కదా, హాస్పిటల్స్ లో మనకి ఆపరేషన్ థియేటర్స్ లో అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ మినిమం టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, అదేవిధంగా మనకి మెడిసిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ అండి. ఫ్యాక్టరీస్ లో రియాక్టర్స్ యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద రియాక్టర్స్ ఉంటాయి. ఆ రియాక్టర్స్ ని
మనకి కావాల్సిన టెంపరేచర్స్ లో మెయింటైన్ చేస్తూ ఉండాలండి. హై టెంపరేచర్స్ కి వెళ్తే ఆ రియాక్టర్స్ బ్లాస్ట్ అవుతాయి. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ టెంపరేచర్స్ లోనే అది దాని యొక్క రియాక్షన్స్ జరిగే విధంగా దాని టెంపరేచర్స్ కంట్రోల్ చేయడానికి ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా కెమికల్ ఇండస్ట్రీస్ లో కెమికల్ ఫ్యాక్టరీస్ లో కెమికల్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి సేమ్ రియాక్టర్స్ ఉంటాయి. వాటికి కూడా సేమ్ ఇందాకట్లాగే మనకి మెడిసిన్స్ తయారు చేసే ప్లాంట్స్ లో ఎలా యూజ్ చేస్తామో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ లో కూడా రిఫ్రిజరేషన్ అనేది కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ప్రింటింగ్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. సో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో ప్రింటింగ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి అది. సో ఆ ప్రింటింగ్ జరిగేటప్పుడు ఆ మిషన్స్ ప్రింట్ చేసేటప్పుడు అక్కడ యూజ్ చేసే మిషనరీ ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి కానీ, లేదంటే ఆ ప్రింటింగ్ లో యూజ్ చేసే కలర్స్ అనేవి దాని యొక్క రంగుని కోల్పోకుండా మనకి ఎక్కువ లైఫ్ టైం రావాలన్నా కానీ, దానికి కరెక్ట్ గా వర్క్ అవ్వాలన్నా కానీ మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా లెదర్ గూడ్స్. సో మనకి ప్రాసెసింగ్ ఆఫ్ లెదర్ గూడ్స్ అంటే లెదర్ యొక్క ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు అక్కడ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, సిఎన్సి మిషన్స్ అండ్ రోబోటిక్స్. సో అంటే ఇక్కడ మనకి ఈ రిఫ్రిజరేషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇంకా మన సిఎన్సి మిషన్స్ అండ్ రోబోటిక్స్ ని యూజ్ చేసి వర్క్ చేసే ఫ్యాక్టరీస్ లో కానీ, లేదు సిఎన్సి మిషన్స్ అంటే కంప్యూటర్ న్యూమరికల్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసే మిషన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కొన్ని సిఎన్సి మిషన్స్ యూజ్ చేసే ఫ్యాక్టరీస్. ఓకే అండి. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ సేమ్ అవి కూడా సిఎన్సి మిషన్స్ చేయండి. సో మనకి అలాంటి ప్లేసెస్ లో అంటే కొన్ని హై టెక్నాలజీ యూజ్ చేసి మనం వర్కింగ్ చేసేటప్పుడు వాటికి కరెక్ట్ గా ప్రాపర్ కూలింగ్ ఇవ్వకపోతే అవి వాటి లోపల యూజ్ చేసే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి కరెక్ట్ వర్క్ అవ్వండి. సో అందుకని కంపల్సరీ కూలింగ్ అనేది మనం సప్లై చేయాలి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చూడండి. ఆల్రెడీ ఇందాక మనకి ఇవన్నీ సిఎన్సి మిషన్స్ అన్ని ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే సిఎన్సి మిషన్స్ కానీ ఇందాక మన ఫ్లెక్సిబుల్ సిస్టమ్స్ అన్నాం కదా, అవన్నీ ఈ విధంగా ఉంటాయండి ఇండస్ట్రీస్ లో. ఓకేనా. ఇవి చాలా కాస్ట్లీ అండి. 50 lakhs, 25 lakhs, 1 crore అట్లా కూడా ఉంటాయి. సో అంత కాస్ట్ ఒక మిషన్ అనేది మనకి. సో ఇక్కడ చూడండి, వాటిని ఆపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రోగ్రామ్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆ కంప్యూటర్స్ అనేవి కానీ లోపల యూజ్ చేసే మిషన్ కాంపోనెంట్స్ ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే కంపల్సరీ మనం రిఫ్రిజరేషన్ అని ఇవ్వాలి. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్న కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే ఇలా ల్యాబ్స్ లో కానీ చూడండి, ఈ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మనకి ఆఫీసెస్ లో కానీ కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అక్కడ కూడా ప్రాపర్ ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎయిర్ కండిషనర్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఎయిర్ కండిషనర్స్ అనేవి ఇక్కడ చూడండి విండో టైప్ ఉంది, స్ప్లిట్ టైప్ ఉంది. సో ఆ ఎయిర్ కండిషనర్స్ ఆ కంప్యూటర్స్ ని కూల్ గా ఉంచడానికి యూజ్ చేస్తూ ఉంటాం మెయిన్ గా. ఓకే అండి. అదేవిధంగా కెమికల్ ప్రొడక్ట్స్, ప్రాసెసింగ్ ఆఫ్ కెమికల్ ప్రొడక్ట్స్. సో కెమికల్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీస్, కెమికల్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ లో ఏంటంటే పెద్ద పెద్ద రియాక్టర్స్ ఉంటాయి. వాటిలో పైప్ లైన్స్ లో ఫ్లో అవుతూ ఉంటాయి కెమికల్స్ అనేవి. వాటి మధ్య రియాక్షన్స్ అంటే హై టెంపరేచర్స్ దగ్గర అవి ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని హై టెంపరేచర్స్ లో లేకుండా మనం స్టాండర్డ్ గా కావాల్సిన టెంపరేచర్స్ లో మెయింటైన్ చేయడానికి ఈ ఎయిర్ కండిషనర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మెడిసిన్స్ ని స్టోర్ చేయడానికి కానీ, తయారు చేసిన మెడిసిన్స్ కొన్ని కెమికల్స్ ని స్టోర్ చేయడానికి ఓకే అండి స్టోర్ రూమ్ లో ఈ విధంగా మనకి ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నానండి, ఫొటోస్ ని మనకి ప్రింట్ చేసే చోట ఇక్కడ ప్రాపర్ ఇక్కడ ప్రింట్ అయ్యేది ఇక్కడ బయట టెంపరేచర్ ఓవర్ గా ఉందనుకోండి, ఇవి మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కరెక్ట్ గా మనకు కావాల్సిన విధంగా అక్కడ ఫోటో అనేది కరెక్ట్ గా రాదు. దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గొచ్చు హై టెంపరేచర్స్ ఉంటాయి. అందుకే ఆ హై టెంపరేచర్స్ లేకుండా మనకి ఆ రూమ్ ని కూల్ గా ఉంచడానికి ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం. ఓకే అండి. అదేవిధంగా మనకి కోల్డ్ స్టోరేజెస్, మనకి ఏదైనా ప్రోడక్ట్స్ స్టోర్ చేసే చోట కూడా ఆ ప్రోడక్ట్స్ స్టోర్ చేసి వాటికి ఇంత టెంపరేచర్స్ లో మెయింటైన్ చేయాలి అనే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. లేదంటే ఆ ప్రోడక్ట్స్ యొక్క లైఫ్ టైం తగ్గిపోతూ ఉంటుంది.
సో అందుకని అలాంటి ప్లేసెస్ లో కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ లో ఎయిర్ కండిషనర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టెక్స్టైల్స్ అండ్ ప్రింటింగ్ వర్క్స్ లో టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ఉంది కదండి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో ఆ ప్రింటింగ్ వర్క్ జరిగే చోట కూడా సేమ్ ఇందాకట్లాగే వాటి యొక్క కలర్స్ ని హై క్వాలిటీతో మెయింటైన్ చేయాలంటే ఈ కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ రాకెట్ ఫ్యూయల్స్ అంటే ఇప్పుడు రాకెట్స్ వాటిలో యూజ్ చేసే క్రయోజెనిక్ ఫ్లూయిడ్స్ ఉంటాయండి. ఉంటాయి. వాటిని ప్రాసెసింగ్ చేయాలంటే మనకి లో టెంపరేచర్స్ దగ్గర ప్రాసెసింగ్ చేస్తారండి. ఓకేనా. హై టెంపరేచర్స్ దగ్గర అయితే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాసెసింగ్ చేసినప్పుడు ఆ ఫ్యూయల్స్ ని. ఓకే అండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మెడిసిన్స్ ని మన స్టోర్ చేయడానికి వాటి యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోకుండా దాని యొక్క క్వాలిటీని మెయింటైన్ చేస్తుందంటే వాటిని మనం ఈ విధంగా స్టోర్ చేస్తూ ఉంటాం కోల్డ్ స్టోరేజెస్ లో. ఓకే. అదేవిధంగా ఫుడ్ స్టఫ్. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడి నుంచో మనకి మీట్ కానీ, ఫిష్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. వచ్చిన తర్వాత మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కానీ, మనకి వెజిటబుల్స్ మార్కెట్ లో కానీ, మనకి పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ లో ఈ విధంగా స్టోర్ చేసి ఉంచుతారు. వీటికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి రిఫ్రిజరేషన్ సప్లై చేస్తూ ఉంటారు. రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే అండి. సో ఈ ఫుడ్ స్టఫ్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇక్కడ ఈ రూమ్ లో టెంపరేచర్స్ అనేవి తక్కువ టెంపరేచర్స్ తో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే అండి. ఇదండి మెయిన్ గా ఇప్పుడు వరకు మీరు చూసిన అప్లికేషన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ అంటే ఎయిర్ కండిషనర్స్ ని ఏ విధంగా క్లాసిఫై చేశారు, ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ చేశారు అనేది చూస్తే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్ అకార్డింగ్ టు ది పర్పస్. సో ఎయిర్ కండిషన్స్ ని ఫస్ట్ మనకి కావాల్సిన పర్పస్ ఏంటి, మనకి అసలు ఆ పర్పస్ ని బట్టి ఎయిర్ కండిషన్స్ ని క్లాసిఫై చేశారండి. అందులో ఫస్ట్ ఏంటంటే అకార్డింగ్ టు పర్పస్ కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. ఓకే. సో ఇక్కడ మనకి కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటే మనకు కావాల్సిన విధంగా మన ఇందాక ఆల్రెడీ మీకు స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసాం. వింటర్ సీజన్ లో ఒక రకంగా మనకి లోపల రూమ్ లో టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలనుకుంటాం. సమ్మర్ సీజన్ లో ఒక రకంగా మెయింటైన్ అవ్వాలనుకుంటాం. ఓకే అండి. సో మనకు కావాల్సిన విధంగా టెంపరేచర్ హై టెంపరేచర్స్ లేదా లో టెంపరేచర్స్ లోన మన బాడీకి ఎలా అయితే కంఫర్ట్ అనిపించిందో ఆ టెంపరేచర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండటానికి యూజ్ చేసే కండిషనింగ్ సిస్టమ్స్ అనేది కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటారు. అది ఇండస్ట్రీస్ లో ఇందాక మనం చూసిన ఫుడ్ స్టఫ్ స్టోరేజ్ చేయడానికి, కెమికల్ ప్రొడక్ట్స్ స్టోర్ చేయడానికి కానీ, మెడిసిన్స్ స్టోర్ చేయడానికి అక్కడ యూజ్ చేసే రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ ఏమో ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటారు. ఓకే అండి. ఇండస్ట్రీస్ లో ఎక్కువ మొత్తంలో స్టోర్ చేయడానికి ఇది. అదే అకార్డింగ్ టు సీజన్స్ ఆఫ్ ది ఇయర్. సో మనకి సంవత్సరం మొత్తంలో సీజన్స్ మారుతూ ఉంటాయి. మనకైతే వింటర్ సీజను, నెక్స్ట్ సమ్మర్ సీజను, మాన్సూన్ సీజన్, ఇట్లా 3 సీజన్స్ మారుతుంటాయి వన్ బై వన్. మాన్సూన్ సీజన్ లో మీడియం టెంపరేచర్స్ ఉంటాయి. అదే వింటర్ సీజన్ లో లో టెంపరేచర్స్ ఉంటాయి బాగా. సమ్మర్ సీజన్ లో హై టెంపరేచర్స్ ఉంటాయి. సో ఇయర్ మొత్తం మనకి మారే కొద్దీ టెంపరేచర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఏ సీజన్ లో నీకు ఎటువంటి ఎయిర్ కండిషనర్ కావాలి అనే దాన్ని బట్టి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఏంటంటే మనకి కూలింగ్ చేస్తాయి. అదే వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఏమో లోపల రూమ్ ని హీట్ చేస్తాయి. అంటే ఇక్కడేమో కూలింగ్ కాయిల్స్ ఉంటాయి, ఇక్కడేమో హీటింగ్ కాయిల్స్ ఉంటాయండి. వింటర్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్స్ లోనేమో హీటింగ్ కాయిల్స్ యూజ్ చేస్తారు రూమ్ ని హీట్ చేయడానికి. అదే సమ్మర్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్స్ లోనేమో కూలింగ్ కాయిల్స్ యూజ్ చేస్తారు. అంటే కూలింగ్ ఎయిర్ ని సప్లై చేయడానికి కూలింగ్ కాయిల్స్ ఉంటాయి. ఓకే, మన అవసరాన్ని బట్టి ఇప్పుడు మన ఇండియాలో అయితే సమ్మర్ ఎయిర్ కండిషనర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అదే ఫారిన్ ఇప్పుడు యూకే ఆర్ యుఎస్ఏ ఇలాంటి చోట వింటర్ ఎయిర్ కండిషనర్స్ ని కూడా యూజ్ చేస్తారు. ఓకే అండి. అదేవిధంగా ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ మనకి సంవత్సరం మొత్తం యూజ్ అయ్యే విధంగా. కొన్ని చోట్ల ఓన్లీ పర్టికులర్ గా సమ్మర్ ఎయిర్ కండిషన్సే కావాలి, కొన్ని చోట్ల వింటర్ ఎయిర్ కండిషన్సే కావాలి కొన్ని చోట్ల. అదే కొన్ని చోట్ల అయితే ఇయర్ మొత్తం ఒకే రకమైన టెంపరేచర్ ని మెయింటైన్ గా ఇయర్ అండ్ ఎయిర్ కండిషన్స్ అనే సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు ది అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. మనకి ఆ ఎక్విప్మెంట్ అనేది దానికి అరేంజ్మెంట్ టైప్ ని బట్టి, అంటే ఎక్విప్మెంట్ మనం ఏం యూజ్ చేస్తాము అనే దాన్ని బట్టి కూడా ఎయిర్ కండిషన్స్ ని
ఇక్కడ డివైడ్ చేశారండి. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే మనకి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటే ఒక పెద్ద లార్జ్ ఏరియా ఒకటి ఉందండి. లార్జ్ ఏరియా అంటే అక్కడ ఆ ఏరియాలో అన్ని చోటకి అన్ని మూలలకి మనకి కూలింగ్ ఎయిర్ అనేది సప్లై చేయాలి. అన్ని మూలలకి అన్ని ప్లేసెస్కి ఆ ఉన్న రూమ్ లో అన్ని చోట్ల సేమ్ ఒకటే కూలింగ్ ఎఫెక్ట్ ని మనం మెయింటైన్ చేయాలంటే డక్ట్ టైప్ ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి సెంట్రల్ ఎయిర్ కండిషనర్స్ ని యూజ్ చేసి మనకి మెయింటైన్ చేయొచ్చు లార్జ్ ఏరియాస్. అదే యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటే స్మాల్ ఏరియాస్ ని మెయింటైన్ చేయడానికి మనం యూజ్ చేసి డైరెక్ట్ గా మెషిన్ అయితే సరిపోద్ది, డక్ట్స్ అనేది అవసరం. ఓకే అండి. నెక్స్ట్ హ్యూమన్ కంఫర్ట్. మనకి ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ చెప్పుకున్న హ్యూమన్ కంఫర్ట్ అంటే ఏంటి, మనిషికి ఇప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్ కంఫర్ట్ గా ఫీల్ అవ్వడానికి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటనేది ఒకసారి చూస్తే దాని అకార్డింగ్ టు ASHRAE అనేది తీసుకుంటే, AHRAE అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్. ASHRAE అంటే ఏంటి, అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్. వీళ్ళు ఏం చెప్పారంటే హ్యూమన్ కంఫర్ట్ కి ఒక డెఫినేషన్ ఇచ్చారండి. ఏంటంటే హ్యూమన్ కంఫర్ట్ ఈజ్ దట్ కండిషన్ ఆఫ్ మైండ్ విచ్ ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ విత్ ది థర్మల్ ఎన్విరాన్మెంట్. సో హ్యూమన్ కంఫర్ట్ ని ఏ విధంగా వీళ్ళు ASHRAE వాళ్ళు ఏ విధంగా డిఫైన్ చేశారంటే, మనిషి అనేవాడు అతను మైండ్ లో థర్మల్ ఎన్విరాన్మెంట్ అంటే ఉష్ణోగ్రత, మనకి తన చుట్టూ ఉన్న టెంపరేచర్స్ ఆ ఎన్విరాన్మెంట్ ని కంఫర్ట్ గా ఫీల్ అయితే, అంటే తనకి సాటిస్ఫై అవ్వాలండి. ఈ టెంపరేచర్స్ ఓకే నాకు బాగుంది అని సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటే దాన్ని హ్యూమన్ కంఫర్ట్ అంటాం. చూడండి. అదేవిధంగా అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు ఏమని డిఫైన్ చేశారంటే, హ్యూమన్ కంఫర్ట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ social well-being and not merely the absence of diseases or infirmity. WHO వాళ్ళు ఏం చెప్పారండి, హ్యూమన్ కంఫర్ట్ అనేది మనకి కంప్లీట్ గా హ్యూమన్ కంఫర్ట్ కంప్లీట్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్. ఓకే అండి. మెంటల్ గా, సోషల్ గా, ఫిజికల్ గా మనకి ఎలాంటి డిసీజెస్ లేకుండా, ఓకేనండి, ఎలాంటి డిసీజెస్ లేకుండా, అదేవిధంగా మనకి మన యొక్క బాడీకి కంఫర్ట్ గా ఫీల్ అయ్యే దాన్ని, అంటే మన బాడీని కంఫర్ట్ గా, అంటే మనకు కావాల్సిన సాటిస్ఫై అయ్యాము, మనకి తగ్గ టెంపరేచర్స్ ఉంది అని అనిపిస్తే అప్పుడు అది హ్యూమన్ కంఫర్ట్ అంటాం. మెంటల్ గా, ఫిజికల్ గా, సోషల్ గా. ఇన్ జనరల్ హ్యూమన్ కంఫర్ట్ కండిషన్స్ ఆర్ డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రై బల్బ్ టెంపరేచర్ అనేది 25, మనకి కంఫర్ట్ గా ఫీల్ అయ్యే టెంపరేచర్స్ ఏంటంటే డ్రై బల్బ్ టెంపరేచర్ 25 degrees Celsius. ఓకే అండి. అదే రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి 50%. అంటే హ్యూమిడిటీ అంటే ఇక్కడ తేమ పర్సంటేజ్ అండి, వెట్ పర్సంటేజ్ అనమాట 50%. అండ్ డ్రై బల్బ్ టెంపరేచర్ వచ్చి 25 degrees Celsius. అంటే ఆ రూమ్ టెంపరేచర్ అనేది 25 degrees Celsius దగ్గర కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. ఓకే, మినిమం 25 degrees ఉంటే కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మినిమం 25 degrees ఉంటే కనుక అతను కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. మన బయట సరౌండింగ్స్ టెంపరేచర్ ఇప్పుడు వింటర్ సీజన్ లో అరౌండ్ 40-45 degrees Celsius, 50 degrees Celsius వరకు ఉంటుంది సమ్మర్ సీజన్స్ లో. ఆ టెంపరేచర్స్ అతను కంఫర్ట్ ఫీల్ అవ్వదు కదండి. ఎప్పుడైతే అతనికి 25 degrees మెయింటైన్ అవుతుంది అనుకున్నారో అప్పుడు అతనికి ఒక రకమైన కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఎయిర్ మూమెంట్ అంటే గాలి యొక్క స్పీడ్ అండి. లోపల సర్క్యులేట్ అయ్యే గాలి, ఆ రూమ్ లో ఎయిర్ అనేది ఎంత స్పీడ్ తో సర్క్యులేట్ అవుతుంది ఒక మూల నుంచి ఇంకో మూలకి, అంటే 8 meters per minute ఎంత స్పీడ్ తో మెయింటైన్ అయితే కనుక మనకి కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ప్యూరిటీ ఆఫ్ ఎయిర్.
ఎయిర్ యొక్క ప్యూరిటీ అండి. అంటే ఫిల్టరేషన్ చేయాలని చెప్తాం. బయట నుంచి మనకు వచ్చే గాలిలో చాలా డస్ట్ పార్టికల్స్ కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాస్ కానీ, ఓకే అండి, ఇవన్నీ కలిసి ఉంటాయి ఎయిర్లో. సో వాటిని ప్యూరిఫై చేయాలి. సో ప్యూరిఫైయింగ్ చేస్తేనే మనకి హెల్తీ ఎయిర్ అనేది మనం తెలుసుకోగలం. సో ఇదండి, అంటే మనకి లోపల ఆ ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే ఆ ఎయిర్ యొక్క ప్యూరిటీ, అంటే ఆ ఎయిర్ లో ఉండే ప్యూరిటీ యొక్క వాల్యూని బట్టి మన యొక్క హెల్త్ డిపెండ్ అయి ఉంది. ఓకే అండి. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది హ్యూమన్ కంఫర్ట్? హ్యూమన్ కంఫర్ట్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి ఎఫెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్. ఓకే అండి, ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది ఒకటి. అంటే ఆ మనిషి అన్నవాడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలంటే, ఒక మనిషి అన్నవాడు తనకి కూలింగ్ ఎయిర్ కానీ హాట్ ఎయిర్ కానీ తగులుతున్నప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేస్తాం అంటే సిస్టమ్స్ ని? ఎఫెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్, టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ గాలి యొక్క టెంపరేచర్ ని, దాని ఎఫెక్టివ్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని, హ్యూమిడిటీ అంటే గాలిలో ఉండే తేమ పర్సంటేజ్, ఆ ఎయిర్ గాలిలో ఉండే తేమ పర్సంటేజ్ బట్టి, అదేవిధంగా ఎయిర్ మోషన్ అంటే గాలి యొక్క స్పీడ్ ని బట్టి, నెక్స్ట్ ఎయిర్ యొక్క ప్యూరిటీని బట్టి, అంటే ప్యూరిటీ ఆఫ్ ది ఎయిర్ గాలి యొక్క స్వచ్ఛతను బట్టి, నెక్స్ట్ ఎయిర్ సాటిస్ఫాక్షన్ స్ట్రాటిఫికేషన్, ఎయిర్ స్ట్రాటిఫికేషన్, నెక్స్ట్ వచ్చి కోల్డ్ అండ్ హాట్ కండిషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు హీట్ డిసిపేటెడ్ బై హ్యూమన్ బాడీ. కోల్డ్ అండ్ హాట్ కండిషన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. సో వింటర్ సీజన్, సమ్మర్ సీజన్స్ కండిషన్స్ బట్టి. నెక్స్ట్ హీట్ డిసిపేటెడ్ బై ది హ్యూమన్ బాడీ. డిసిపేటెడ్ అండ్ డిసిపేషన్ అంటే మనకి టెంపరేచర్స్ ని ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ కి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని హీట్ డిసిపేషన్ అంటాం. సో హీట్ డిసిపేషన్ అంటే అది కూలింగ్ అవ్వచ్చు, లేదంటే హీటింగ్ అవ్వచ్చు. ఓకేనా. మన మనిషి యొక్క బాడీ నుంచి ఆ బాడీ యొక్క మన యొక్క పర్సన్స్ యొక్క హ్యూమన్స్ యొక్క టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్కువ టెంపరేచర్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయినప్పుడు అతను ఒక కూలింగ్ అనుభూతిని పొందగలడండి. ఓకేనా. సో ఈ ఫ్యాక్టర్, హీట్ డిసిపేషన్ అనే ఫ్యాక్టర్ కూడా మెయిన్ అండి. నెక్స్ట్ మాయిశ్చర్ లాసెస్ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. సో మనకి ఎయిర్ కండిషనర్స్ ని యూజ్ చేసినప్పుడు మన బాడీ నుంచి బయటికి హీట్ అనేది వెళ్ళిపోతా ఉన్నప్పుడు, ఇప్పుడు మన బాడీలో ఉన్న వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది, లోపల ఉన్న బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయితే అప్పుడు మనకి మన బాడీలో మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోయింది అనుకోండి, మనకి వేరే విధంగా దానికి డిఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకని మనకి మాయిశ్చర్ లాసెస్ అనేవి ఉండకూడదు. అంటే మన బాడీ నుంచి మన బాడీని కూల్ చేసేటప్పుడు మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి వెళ్ళిపోతా ఉంటే మనం కొంత మాయిశ్చర్ లాసెస్ అనేవి మనకి వస్తాయి. కొన్ని లాసెస్ జరుగుతాయి అంటే మన బాడీ నుంచి వెళ్ళిపోయినప్పుడు. అట్లా ఎక్కువ మొత్తంలో వెళ్లకుండా మినిమైజ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఎఫెక్టివ్ టెంపరేచర్. ఫస్ట్ ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటే ఏంటంటే, effective temperature is defined as the measure of feeling warmness or cold to the human body for comfort condition. So effective temperature of air అంటే measure of feeling warmness అంటే ఒక మనిషి తనకి వేడిగా ఫీల్ అయ్యేది అన్ని మెజర్ చేయడానికి మనకి యూజ్ చేసే కంఫర్ట్ కండిషన్స్ అన్నమాట. అది ఒకటి. ఓకే అండి. లేదంటే effective temperature is defined as the index measured from the combined effects of air temperature, relative humidity and air velocity on human body for comfort condition. Okay అండి. Desired temperature of air is to be maintained in the space to be conditioned. It is achieved by adding heat in winter season and removing heat in summer season. సో ఎఫెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అంటే ఇక్కడ ఏంటండి, మనకి ఇది ఒక మెజర్మెంట్ అండి. ఎఫెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అనేది ఒక మెజర్మెంట్. ఆ మెజర్మెంట్ దేనికి సంబంధించింది? అది వేడికి సంబంధించింది. అంటే
వేడి వేడి యొక్క అనుభూతిని మనకి ఎంత ఉంది, ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా అని కొలిసే యొక్క డివైస్ అనేది ఒక పారామీటర్ ఇది. చూడండి, ఎఫెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అనేది ఏంటంటే ఒక పారామీటర్. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏం చేస్తుందండి, మనకి మన డిజైర్డ్ టెంపరేచర్ అంటే ఇప్పుడు మనకి కావాల్సిన రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అయినప్పుడు ఆ టెంపరేచర్, ఆ రూమ్ యొక్క ఎయిర్ టెంపరేచర్ అనేది ఏదైతే ఉందో అది మనం కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి. కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడు అక్కడ ఉండే టెంపరేచర్స్ వచ్చి ఎఫెక్టివ్ టెంపరేచర్ అనమాట. ఎఫెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అనమాట. సో అది ఎప్పుడు రీచ్ అయ్యిందంటే మనకి వింటర్ సీజన్ లో, మనకి వింటర్ సీజన్ ఏమవ్వాలండి, రూమ్ అనేది వేడి అవ్వాలి. సో అప్పుడు హీట్ అనేది యాడ్ చేస్తే అంటే ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది రైజ్ అయితే మనకి ఆ వింటర్ సీజన్ లో లోపల కొంచెం హీటింగ్ అనుభూతిని పొందుతాం. అదే సమ్మర్ సీజన్ ఏంటి, మనకి కూల్ గా ఉంటే ఆ రూమ్ అనేది మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం కాబట్టి అక్కడ టెంపరేచర్స్ ని రిమూవ్ చేయాలి. ఓకే అండి. సమ్మర్ సీజన్ లోనేమో టెంపరేచర్స్ రిమూవ్ అవ్వాలి, వింటర్ సీజన్ లోనేమో టెంపరేచర్స్ యాడ్ అవ్వాలి. ఓకే అండి. సో ఇవి మెయిన్ గా ద ఎఫెక్టివ్ టెంపరేచర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది మెయిన్ గా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్. ఓకే అండి. నెక్స్ట్ రిలేటివ్ హ్యూమిడిటీ, ఎయిర్ మూమెంట్ ఆర్ ఎయిర్ మోషన్. Effective temperature and dry bulb temperature are different parameters are not the same. ఓకే, ఇక్కడ మెయిన్ గా ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది మెయిన్ దేని మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది అంటే డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ, ఎయిర్ మూమెంట్ ఆర్ ఎయిర్ మోషన్. సో మనకి ఈ డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అవి ఏంటనేది. ఓకేనా. మనకి ఎఫెక్టివ్ టెంపరేచర్ ని డైరెక్ట్ గా మనం మెజర్ చేయలేండి. ఎఫెక్టివ్ టెంపరేచర్ కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ బై యూజింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి కూడా మనం డైరెక్ట్ గా ఈ ఎఫెక్టివ్ టెంపరేచర్ ని మనం మెజర్ చేయలేం. కానీ మనకి ఆ ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది ఎలా వస్తుందంటే ఒక చార్ట్, కంఫర్ట్ చార్ట్ అనేది ఒకటి ఉంటుందండి. కంఫర్ట్ చార్ట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, కానీ అది ఎలా వస్తుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డ్రాయింగ్ షీట్స్ ఉంటాయండి. మనకి కొన్ని షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ లో డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్, హ్యూమిడిటీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఆ గ్రాఫ్ లో డ్రా చేసి ఉంటాయి. ఆ గ్రాఫ్ ని యూజ్ చేసి, ఆ చార్ట్ ని యూజ్ చేసి మన ఎఫెక్టివ్ టెంపరేచర్ అని ఫైండ్ అవుట్ చేసి, సో ఆ చార్ట్ ని ఏమంటారు, కంఫర్ట్ చార్ట్ అంటారు. ఓకేనా. హ్యూమన్ కంఫర్ట్ చార్ట్. ఆ కంఫర్ట్ చార్ట్ నుంచి మనకు కావాల్సిన పారామీటర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే. సో మనకి ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటే మన ఎఫెక్టివ్ టెంపరేచర్స్ ని ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ యాక్టివిటీ. ఓకేనా. వర్కింగ్ పర్సన్స్ రిక్వైర్ లో ఎఫెక్టివ్ టెంపరేచర్ దాన్ ది పర్సన్స్ ఎట్ రెస్ట్. సో ఇక్కడ ఏంటి, మనకి ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఒక రకమైన కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది ఒక టైం. అదే ఖాళీగా కూర్చునే వాళ్ళకి కంఫర్ట్ గా ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది. అంటే ఎక్కువగా పని చేసే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఎక్కువగా స్వెట్ అనేది అంటే మనకి ఎక్కువగా బాడీ అనేది వేడిగా ఉంటుంది. సో అందువల్ల ఏంటి, వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవుతారంటే ఎక్కువ కూలింగ్ అనేది జరిగినప్పుడు, అక్కడ ఆ రూమ్ లో ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటే అప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు వర్క్ చేసేవాళ్ళు. అదే ఖాళీగా రెస్ట్ లో ఉండే వాళ్ళకి ఏంటి, ఎలాంటి వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ బాడీ లో టెంపరేచర్స్ లో ఉంటుంది. సో తక్కువ టెంపరేచర్ అనేది చాలు వాళ్ళకి, అంటే ఎక్కువగా మనకి సప్లై చేయాల్సిన పని లేదు వాళ్ళకి. అదేవిధంగా ఏజ్ అండ్ సెక్స్. ఇక్కడ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఒక రకమైన కంఫర్ట్ ఒక టైంలో ఉండిద్దండి. అదే యంగ్ గా ఉండే వాళ్ళకి ఒక రకమైన అంటే ఒక రకమైన టెంపరేచర్ దగ్గర కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. టెంపరేచర్స్ డిఫరెన్స్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెంట్స్ కి మనకు ఒక రకంగా ఉంటుంది కంఫర్ట్. అదే విధంగా లేడీస్ కి ఒక రకమైన కంఫర్ట్ అంటే వాళ్ళు వేసుకునే క్లాత్స్ బట్టి, అంటే ఆ ఏజ్ ని బట్టి, మనకి చిల్డ్రన్స్ అయితేనేమో తక్కువ ఏజ్ కాబట్టి వాళ్ళకి ఒక రకమైన
కంఫర్ట్ ఒకటి ఉంటుందండి. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో ఏజ్ అండ్ సెక్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా క్లైమాటిక్ అండ్ సీజనల్ డిఫరెన్సెస్, మనకి క్లైమాటిక్ చేంజెస్ బట్టి కూడా ఈ ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది మెయిన్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టైప్ ఆఫ్ క్లాతింగ్, మనం వేసుకునే బట్టలని బట్టి, ఒంటి మీద మనం వేసుకున్న అంటే మన బాడీ మీద వేసుకునే బట్టలని బట్టి వాటికి ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ ఆక్యుపెంట్స్, అంటే ఎంతమంది ఆ రూమ్ లో ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు ఆ రూమ్ ని, అంటే ఆ రూమ్ లో ఉన్న ఎయిర్ కండిషనర్ అనేది ఒకరికి సప్లై చేస్తుందా, 10 మందికి సప్లై చేస్తుందా, 50 మందికి సప్లై చేస్తుందా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది మెయిన్. ఎందుకంటే తక్కువ మంది ఉన్నప్పుడు షేరింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళ కంఫర్ట్ అనేది ఒక రకంగా ఉంటుంది. అదే రూమ్ లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి సేమ్ అదే మిషన్ అనేది సరిపోదండి. వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటది టెంపరేచర్స్ అనేవి. అంటే ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు ఆ బాడీ అబ్జార్బ్ ఎక్కువ పర్సన్స్ ఉంటే ఎక్కువ బాడీస్ ఆ కూలింగ్‌ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి. అప్పుడేంటి, రెగ్యులర్‌గా పంప్ చేసేది సరిపోదన్నమాట కూలింగ్ ఎఫెక్ట్ అనేది. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్‌ని బేస్ చేసుకొని కూడా మనం మెషిన్ యొక్క కెపాసిటీ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ స్టే, మళ్ళీ ఎంతసేపు పర్సన్స్ అనేవాళ్ళు ఆ రూమ్ లో స్టే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళామండి, మనకి అక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పని అనుకోండి, ఆ హాఫ్ అన్ అవర్ మనకి వర్క్ చేసుకునేటప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ కూలింగ్ అనిపిస్తుంది. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మామూలుగా మన యొక్క బాడీ కొంచెం హాట్గా అనిపిస్తుంది. అదే లాంగ్ టైం ఎక్కువసేపు అంతే లోపల ఎక్కువ ఉండేవాళ్ళు కంఫర్ట్ ఎక్కువగా ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళ యొక్క ఎఫెక్టివ్ టెంపరేచర్ వేరుగా ఉంటుంది. అదే షార్ట్ పీరియడ్ ఉండే వాళ్ళకి ఎఫెక్టివ్ టెంపరేచర్ వేరుగా ఉంటుంది. నెక్స్ట్ లాటిట్యూడ్స్, అంటే మన యొక్క భూమధ్య రేఖలు ఇవి ఉంటాయి కదండి, వాటి యొక్క వాల్యూని బట్టి కూడా, అంటే ప్లేస్ లొకేషన్ బట్టి కూడా ఈ ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, యుఎస్ఏ యూకే వాళ్ళకి ఒక రకంగా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ గా ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే అండి. 5 డిగ్రీస్ 0.5 డిగ్రీస్ ఇక్కడ చూడండి, ఎవ్రీ 5 డిగ్రీస్ ఇన్ లాటిట్యూడ్ లో 5 డిగ్రీస్ ఇంక్రీజ్ అయితే 0.5 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఎఫెక్టివ్ టెంపరేచర్ అని ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్టివ్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కంఫర్ట్ చార్ట్, మీకు కంఫర్ట్ చార్ట్ అనేది ఇందాక చెప్పానండి, మనకి ఎఫెక్టివ్ టెంపరేచర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కంఫర్ట్ చార్ట్ నుంచి వెట్ బల్బ్ టెంపరేచర్, డ్రై బల్బ్ టెంపరేచర్, హ్యూమిడిటీ ఫ్యాక్టర్స్ అనేవి బేస్ చేసుకొని మనకి కంఫర్ట్ చార్ట్ నుంచి ఈ ఎఫెక్టివ్ టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. Comfort chart is the graph which represents percentage of people feeling comfort at different effective temperatures. కంఫర్ట్ చార్ట్ ఏంటండి, ఒక గ్రాఫ్ అన్నమాట. కంఫర్ట్ చార్ట్ అనేది ఒక గ్రాఫ్. అదేం చెప్పింది, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఫీలింగ్ కంఫర్ట్, ఎంత పర్సంటేజ్ మెంబర్స్ కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు ఎట్ డిఫరెంట్ ఎఫెక్టివ్ టెంపరేచర్స్. డిఫరెంట్ ఎఫెక్టివ్ టెంపరేచర్స్ దగ్గర వాళ్ళు ఎంత పర్సంటేజ్ కంఫర్ట్ అనేది ఫీల్ అయ్యారు అనేది ఒకటి చూపిస్తుంది. అదే కంఫర్ట్ చార్ట్ దేనికి అప్లికబుల్ అంటే, ఎయిర్ with an air velocity from 8 to 15 meters per minute. ఓకే అండి. ఎయిర్ యొక్క వెలాసిటీ, గాలి యొక్క స్పీడ్ అనేది 8 నుంచి 15 మీటర్స్ పర్ మినిట్ ఫర్ పీపుల్ ఎట్ రెస్ట్ ఆర్ డూయింగ్ లైట్ వర్క్. ఓకే అండి. ఖాళీగా కూర్చొని ఉండే వాళ్ళకి, లేదంటే లైట్ వర్క్స్ చేసే వాళ్ళకి ఈ ఎయిర్ ఫ్లో వెలాసిటీ అనేది 8 to 15 మీటర్స్ పర్ సెకండ్, 8 to 15 మీటర్స్ పర్ మినిట్ వెలాసిటీతో గాలి తగులుతుంటే అప్లికబుల్. ఓకే అండి. అదే కంఫర్ట్ చార్ట్ ఈజ్ డ్రాన్ బై టేకింగ్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్స్ అనేవి మెయిన్ అని చెప్పాను. ఈ ఎఫెక్టివ్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్ కావాలి. సో డ్రై బల్బ్ టెంపరేచర్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, వెట్ బల్బ్ టెంపరేచర్ ఏమో వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఓకే, నా గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద డ్రై బల్బ్ అండి, వై యాక్సిస్ మీద వెట్ బల్బ్ తీసుకోవాలి, వెట్ బల్బ్ టెంపరేచర్. ఇవి టెంపరేచర్స్ అండి. డ్రై బల్బ్, వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది ఏంటంటే టెంపరేచర్స్ అవి. ఓకేనా. గ్రాఫ్స్ మీద ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద టెంపరేచర్స్ తీసుకోవాలి.
The saturation line, that is 100% relative humidity, is taken as a reference line. సో అందులో మన రెఫరెన్స్ లైన్ ఏది తీసుకుంటామంటే 100% రిలేటివ్ హ్యూమిడిటీ, ఓకేనే, సాచురేషన్ లైన్ అంటాం. సాచురేషన్ లైన్ ఆర్ 100% రిలేటివ్ హ్యూమిడిటీని మన రెఫరెన్స్ లైన్ గా తీసుకోవాలి. The data required for drawing effect on temperature lines is collected by conducting experiments on different kinds of people. సో మనకి ఎఫెక్టివ్ టెంపరేచర్స్ అనేవి రావాలంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా అంటే డిఫరెంట్ పర్సన్స్ మీద డిఫరెంట్ గా కండక్ట్ చేయాలి. ఓకే అండి. ఎఫెక్టివ్ టెంపరేచర్ లైన్స్ కెన్ బి లొకేటెడ్ కరస్పాండింగ్ టు డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్స్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆన్ కంఫర్ట్ చార్ట్ బై బ్రోకెన్ లైన్స్. సో మనకి ఆ ఎక్స్పెరిమెంట్స్ డిఫరెంట్ పర్సన్స్ మీద కండక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, వెట్ బల్బ్ టెంపరేచరు, డ్రై బల్బ్ టెంపరేచరు, అదేవిధంగా వాటి కరస్పాండింగ్ హ్యూమిడిటీ, ఓకేనా, వాటి కరస్పాండింగ్ హ్యూమిడిటీ లైన్స్ ని బేస్ చేసుకొని కంఫర్ట్ చార్ట్ లో మన బ్రోకెన్ లైన్స్ అండ్ లైన్స్ డ్రా చేసుకొని మన ఆ ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అండి. The data collection is based on the comfort feelings of persons on combined effect of dry bulb temperature, wet bulb temperature and relative humidity. సో మనం కలెక్ట్ చేసిన ఆ డేటా మొత్తం ఇందాక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు మనకి తీసుకొచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా కలెక్షన్ మొత్తం మెయిన్ గా ఆ ఎఫెక్టివ్ టెంపరేచర్ యొక్క వాల్యూ మెయిన్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ అనేవి వెట్ బల్బ్ టెంపరేచర్, డ్రై బల్బ్ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీని బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. So the data collected is plotted on the top and bottom of the chart as shown in the figure. సో ఆ డేటా మొత్తాన్ని మనం ఎలా గీస్తాం అంటే పైన కింద షీట్ మీద కంఫర్ట్ చార్ట్ మీద డ్రా చేస్తాం. ఆ కంఫర్ట్ చార్ట్ ఈ విధంగా ఉంటుందండి. ఇవ్వండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి ఇది ఎక్స్ యాక్సెస్ మీద మనం ఏం తీసుకోవాలన్నాం, డ్రై బల్బ్ టెంపరేచర్. వై యాక్సెస్ మీద ఏం తీసుకోవాలి, వెట్ బల్బ్ టెంపరేచర్ తీసుకుంటాం. ఓకే అండి. సో ఇక్కడ ఈ డ్రై బల్బ్ టెంపరేచర్స్ అనేవి చూడండి, ఎయిర్ వెలాసిటీస్ అనేవి 5 మీటర్స్ పర్ మినిట్ నుంచి 8 మీటర్స్ పర్ మినిట్ అండి. ఈ డ్రై బల్బ్ టెంపరేచర్స్ లో ఎయిర్ యొక్క వెలాసిటీ ఏంటి 5 మీటర్స్ పర్ మినిట్ నుంచి 8 మీటర్స్ పర్ మినిట్ లో ఉంటుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఈ కంఫర్ట్ చార్ట్ అనేది ఒకసారి చూస్తే ఈ ఈటీ లైన్స్ ఎఫెక్టివ్ టెంపరేచర్, ఈటీ లైన్స్ అంటే ఎఫెక్టివ్ టెంపరేచర్ అని డాటెడ్ లైన్స్ తో చూపిస్తాం అండి. ఓకే, డాటెడ్ లైన్స్ తో ఉండేది ఎఫెక్టివ్ టెంపరేచర్. ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇక్కడ ఈ లైన్స్, ఈ డాటెడ్ లైన్స్ ఉండి చూసారా, ఈ విధంగా క్రాస్ ఉన్న ఈ డాటెడ్ లైన్స్ అనేవి ఎఫెక్టివ్ టెంపరేచర్ ని చూపించే లైన్స్ అనమాట. సో మనకి ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది ఈ లైన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అండి. సో ఇక్కడ ఇది వింటర్ సీజన్ కండి ఇది యూజ్ చేసేది. ఇటు సైడ్ వచ్చి వింటర్ సీజన్ యూజ్ చేస్తాం, ఇటు సైడ్ ఏమో సమ్మర్ సీజన్ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇవ్వండి ఇక్కడ చూడండి. సో వీటిని మనకు కావాల్సిన ఏవైతే వాల్యూస్, వెట్ బల్బ్ టెంపరేచర్, డ్రై బల్బ్ టెంపరేచర్, హ్యూమిడిటీ వాల్యూస్ మనకి ఇచ్చిన వాల్యూస్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఎఫెక్టివ్ టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. ఇది కంఫర్ట్ చార్ట్. ఓకే, ఇవ్వండి ఇక్కడ హ్యూమిడిటీ అనేది ఎంత ఉంది పర్సంటేజ్ అనేది చూడండి. ఇక్కడ మీరు దాన్ని బట్టి అర్థమైంది. ఇవ్వండి రిలేటివ్ హ్యూమిడిటీ లైన్స్, ఈ లైన్స్ ఉండి చూసారండి. ఇట్లా ఈ లైన్స్ మొత్తం ఎట్లా ఉన్నవేమో హ్యూమిడిటీ పర్సంటేజ్ లైన్స్ అండి. ఇట్లా డాటెడ్ లైన్స్ ఉన్నవేమో ఎఫెక్టివ్ టెంపరేచర్ యొక్క లైన్స్, డాటెడ్ లైన్స్ ఎఫెక్టివ్ టెంపరేచర్. ఈ లైన్ ఇంక్లైన్డ్ ఎట్లా ఉన్న లైన్స్ వచ్చి హ్యూమిడిటీ 100%, 90%, 80%. ఇందాక మనం చెప్తాం రిలేటివ్ హ్యూమిడిటీ 100% ఉన్నదని రెఫరెన్స్ లైన్ గా తీసుకోవాలి. ఓకే అండి. 100% ఉన్న రిలేటివ్ హ్యూమిడిటీ లైన్ ఇది, దీన్ని రెఫరెన్స్ లైన్ గా తీసుకొని మనకి ఎఫెక్టివ్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్ అంటే ఎయిర్ కండిషనర్స్ లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ని మనం యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, థ్యాంక్ యూ.